అందరికీ జై హింద్ జై భారత్. ఇది ఒక అద్భుతమైన సమాచారం. ఈ వీడియోలో చైతన్య కోరపాటి గారు మాజీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి, అంటే మాజీ కమ్యూనిస్టు, అటువంటి భావజాల పరుడు, కానీ ఇప్పుడు దేశం కోసం ఆలోచన చేస్తున్నాడు. ఆ విషవలయం నుంచి బయటపడి ఎన్నో నిజాలని నిర్భయంగా చెబుతూ ఉన్నాడు. ఆయన ఒక సరికొత్త కథనాన్ని అందించాడు. ఏమిటంటున్నాడు అంటే, ధర్మేంద్ర ప్రధాన్ని ఎందుకు టార్గెట్ చేశారు అనే దానికి ఒక చక్కటి వివరణ. యాక్చువల్గా ఇప్పుడు ఇదే విషయాన్ని మనం చెబితే ఒక లెక్క, మాజీ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ చెబితే ఒక లెక్క. కనుక ఈ మాజీ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ చైతన్య కోరపాటి అందిస్తున్న సమాచారం. నీట్ లీక్కు వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు కానీ, వాళ్లకు మద్దతుగా సోషల్ మీడియా నెరేటివ్స్ నడుపుతున్న వాళ్లకు కానీ మరోసారి లీక్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మీద పొరపాటున కూడా మాట్లాడడం లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకున్నా, మళ్ళీ లీక్ లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఫలితాలు కూడా ఇచ్చేసినా వీళ్ళు దానికి సంతృప్తి చెందడం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నారు. ఎందుకు? ఒక మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన ఆ సమస్య అంతమైపోదు అని తెలియనంత అమాయకులేం కాదు వీళ్ళు. కానీ అసలు పరిష్కారాన్ని పక్కన పెట్టి ఈ సమస్యకు పరిష్కారం కాదని తెలిసినా ప్రధాన్ మీద మాత్రమే ఎందుకు మొండిగా ఫోకస్ పెట్టారు అంటే, లెట్స్ డీకోడ్ ఇట్. పైకి విద్యార్థులు కనిపిస్తూ ఉన్న ఉద్యమం వెనుక ఉండి నడిపిస్తున్న శక్తులకు విద్యా వ్యవస్థలో ధర్మేంద్ర ప్రధాన్ తీసుకొచ్చిన సంస్కరణలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అవేంటంటే, ఇప్పటిదాకా అకాడమిక్ చరిత్రలో పుస్తకాల్లో మొఘల్ రాజులను గ్లోరిఫై చేస్తూ ఉండేది. అవన్నీ తీసేసి మొఘల్ రాజులు ఎంతటి క్రూరమైన వాళ్ళో, భారత ప్రజల మీద వారు చేసిన అత్యాచారాలు ఏమిటో కూడా అదే సిలబస్లో చేర్చడం జరిగింది. ఇది ఎవరికి నొప్పి కలిగించి ఉంటుందో మీకు తెలుసు. 1975 నుంచి 77 మధ్య ఎమర్జెన్సీ గురించి కొన్ని చాప్టర్స్ చేర్చడం జరిగింది. ఎమర్జెన్సీ సమయంలో దేశంలో హరించబడిన మానవ హక్కుల గురించి, రాజ్యాంగాన్ని ఇష్టారాజ్యంగా మార్చుకున్న విధానం గురించి చేర్చడం జరిగింది. సో ఇది ఎవరికి నొప్పి కలిగించి ఉంటుందో మీకు తెలుసు. భారతదేశానికి సంబంధించిన తనదైన సాంస్కృతిక చరిత్ర, ఆయుర్వేదం, యోగా వంటివి కూడా సిలబస్లో చేర్చడం జరిగింది. ఇది ఎవరికి నొప్పి కలిగించి ఉంటుందో మీకు తెలుసు. చరిత్రలో విదేశీ రాజుల మీద పోరాటాలు నడిపినటువంటి భారతీయ రాజుల గురించి, వారి హీరోయిజం గురించి, త్యాగాల గురించి, విదేశీ ఆక్రమణదారులు వాళ్లను ఎంత క్రూరంగా చంపారో వివరముగా, పాఠాలుగా చెప్పడం జరుగుతుంది. సో ఇది కూడా ఎవరికి నొప్పి కలిగించే విషయం చెప్పండి కామెంట్స్లో. ఆ తర్వాత బీజేపీ హయాంలో చేసినటువంటి మిలిటరీ ఆపరేషన్స్, సర్జికల్ స్ట్రైక్స్, ఓపీ సింధూర్, అలాగే ఇత్యాది వంటివన్నీ కూడా పాఠ్యాంశాలుగా చేర్చడం జరిగింది. ఇవి కూడా నొప్పి కలిగించే అంశాలే ఆయా వర్గాలకి. ముస్లిం, బ్రిటిష్ రాజుల పాఠాలు తగ్గించి ప్రాంతీయ రాజ్యాలు అయినటువంటి మరాఠా, చోళ, చెర, శాతవాహన ఇలాంటి వాటి గురించి, ఇస్లామిక్ రాజులు వీరిని ఎలా క్రూరంగా అణచివేసే విధానం ఉందో దాన్ని స్కూల్ స్థాయి నుంచి పాఠ్యాంశాలుగా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా నచ్చని వారంతా కూడా ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతున్నారు. మాతృభాషతో పాటుగా ఇతర ప్రాంతీయ భాష ఎన్నుకోవడం కంపల్సరీ చేసింది. మాతృభాషతో పాటుగా ఇతర ప్రాంతీయ భాష, తద్వారా భారతదేశ ఏకీకరణ వైపు అడుగుపడుతుందని ఆలోచన చేసింది. ఇది నచ్చని వాళ్ళు పిసుక్కుంటూ ప్రధాన్ రాజీనామా చేయాలి అంటున్నారు. ఒకవేళ ప్రధాన్ రాజీనామా చేసినా ఆ ప్లేస్లో వచ్చిన వేరొక వ్యక్తి అయినా సరే అదే భావజాలంతో ముందుకు వెళ్తాడు. కానీ వేరొక రకంగా వీళ్ళకి నచ్చినటువంటి పాఠ్యాంశాలని చేర్చే విధంగా ఎందుకు వ్యవహరిస్తాడు? వీళ్ళకి ఏంటంటే ఒక రకమైన పిచ్ ఉంటుందన్నమాట. ఆ పిచ్లో భాగంగా ఇలాంటివి చేస్తూ ఉంటారు. కనుక గమనించండి. ఇప్పుడు అక్కడ పోరాడే వాళ్ళు ఎవరు? అక్కడ ఏ మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు? అక్కడ ఏ మతాల ఆలోచన విధానాల నినాదాలు చేస్తున్నారు? సోషల్ మీడియాలో ఏ మతాల వాళ్ళు కష్టపడి నెరేటివ్ నడుపుతున్నారు? ఏ మతాల వాళ్ళు ఉద్యమం చల్లబడకుండా ఫండింగ్ పంపిస్తున్నారు? ఏ మతాల వాళ్ళు జనం వెళ్లకుండా ఫుడ్ స్టాల్స్ నడుపుతున్నారు, ఏర్పాటు చేస్తున్నారు? ఏ మతాలు పాటించే దేశాల నుంచి అక్కడ ఫుడ్ డెలివరీ ఎక్కువగా జరుగుతోంది. బంగ్లాదేశ్ నుంచి ఫుడ్ డెలివరీ జరుగుతుంది. జరిగింది ఏమిటి? ఎవరు చేస్తున్నారు? ఈ రెండు గమనిస్తే ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ అసలైన లక్ష్యం ఏమిటి అనేది సులభంగా అర్థమైపోతుంది. సో దిస్ ఇస్ రైట్. మాజీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి చెబుతున్నటువంటి నిజాలు ఇవి. మింగుడు పడవి కమ్యూనిస్టులకి, అందుకనే వీళ్ళని నికృష్టులు, చైనా ఏజెంట్లు అని చెప్తూ ఉంటారు. జై హింద్, జై భారత్.